హలో అందరికీ. నేను ఉషా. ఈరోజు పపాయాతో 2 రకాల ఫేస్ ప్యాక్ చేసి చూపిస్తానండి. ఈ ఫేస్ ప్యాక్ వల్ల ఫేస్ డల్ ఉన్నా, ట్యాన్ ఉన్నా, పింపుల్స్ పోయి మచ్చలు ఉండిపోయినా పిగ్మెంటేషన్‌కి బాగా యూజ్ అవుతుందండి. రోజు యూజ్ చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది. ఎప్పుడో ఒకసారి అప్లై చేసి రిజల్ట్ రాలేదంటే దానికి మనం ఏం చేయలేము. ఈ ప్యాక్ ఎలా చేయాలో చూపిస్తానండి. ఫస్ట్ నా దగ్గర ఎలోవెరా ప్లాంట్ ఉంది. మీ దగ్గర జెల్ ఉన్న జెల్ తీసుకోవచ్చు. నేను ఎలోవెరా ప్లాంట్ స్క్రాచ్ చేసి గుజ్జు తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు వచ్చింది. 2 టేబుల్ స్పూన్ వరకు పపాయ గుజ్జు పల్ప్ తీసుకున్నాను. తర్వాత 1 టీ స్పూన్ హనీ, 1 టీ స్పూన్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నానండి. కోకోనట్ ఆయిల్ అనే కాదు, మీ దగ్గర ఆల్మండ్ ఆయిల్ ఉన్నా, ఆలివ్ ఆయిల్ ఉన్నా కూడా తీసుకోవచ్చు. విటమిన్ ఈ క్యాప్సూల్ కూడా ఒకటి వేసుకోవచ్చు. వీటిని బాగా మిక్స్ చేసి ఒక చిన్న కంటైనర్లో వేసి పక్కన పెట్టుకోండి. దీనికన్నా ముందు ఇంకో ప్యాక్ ఉంటుందండి. అది వాడిన తర్వాత మనం ఈ ప్యాక్ అప్లై చేస్తాము. ఆ ప్యాక్ ఎలా చేయాలో అది కూడా ఇప్పుడు చూపిస్తాను. దానికోసం ఒక బౌల్ తీసుకొని అందులో పపాయ గుజ్జు 2 టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను. యాక్చువల్గా 3 టేబుల్ స్పూన్స్ వచ్చింది. మిగిలిన టేబుల్ స్పూన్ లాస్ట్లో వేసేసాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు శాండిల్వుడ్ పౌడర్, పావు టీ స్పూన్ వరకు కస్తూరి పసుపు, ఒక హాఫ్ టీ స్పూన్ ఆమ్లా పౌడర్, ఒక హాఫ్ టీ స్పూన్ సిన్నమన్ పౌడర్, దాల్చిన చెక్క పౌడర్ అండి. తర్వాత రైస్ మాస్క్ వచ్చి ఇంట్లో ఉన్న రైస్ పౌడర్ వేసుకోవచ్చు. నేనైతే బయట మార్కెట్లో ఒక ప్యాక్ తీసుకున్నానండి, ఒక పౌడరు రైస్ మాస్క్. ఇందులో వైట్నింగ్ ప్రాపర్టీస్ ఉంటాయన్నమాట. ఓన్లీ రైస్ ఫ్లోర్ ఒకటే ఉండదన్నమాట ఇందులో. అది నేను తీసుకున్నాను 1 టీ స్పూన్ వరకు. వీటిని బాగా మిక్స్ చేసుకొని మనం ఒక చిన్న కంటైనర్లోకి స్టోర్ చేసుకుంటామండి. వీటిని ఎలా స్టోర్ చేయాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. బయట ఉంటే పాడైపోతాయి. ఎందుకంటే ప్రిజర్వేషన్ ఏం లేదు కదా వీటికి. ప్రిజర్వేటివ్స్ ఏమి వేయలేదు కదా మనం. ఇవి నార్మల్గా బయట పెడితే పాడైపోతాయి. ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలండి. 1 వీక్ సరిపడా చేసుకొని అలా ఫ్రెష్గా ఎప్పుడు 1 వీక్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ కంటైనర్స్కి మూత పెట్టే పెట్టాలండి. మూత లేకుండా మీరు ఫ్రిడ్జ్లో పెడితే అవి డ్రై అయిపోయినట్టుగా అయిపోయి మనకి యూజ్ అవ్వదు. తర్వాత నేను నా హ్యాండ్ మీద చూపిస్తున్నాను చూడండి ఎలా అప్లై చేయాలో. ఇది మీరు ఫేస్కి అప్లై చేసుకోవాలి. నేను ఫేస్ చూపించలేదు కాబట్టి హ్యాండ్ మీద చూపిస్తున్నాను. క్లీన్ చేసిన హ్యాండ్ మీద నేను ప్యాక్ అప్లై చేశాను. ఇది డ్రై అయ్యే వరకు ఉంచుకోవాలి. చిన్న తడిగా ఉన్నప్పుడైనా సరే మనం రిమూవ్ చేయొచ్చు. స్క్రబ్ చేయాలండి. స్క్రబ్ చేసి రిమూవ్ చేయాలి. అప్పుడు డెడ్ స్కిన్ అంతా పోయి సాఫ్ట్గా అవుతుంది. ఫేస్కి అయితే కొంచెం ఏజ్ ఉన్నవాళ్ళు టైట్ అయ్యే వరకు, అంటే బాగా డ్రై అయిపోయే వరకు కూడా ఉంచుకోవాలండి. ఫేస్ మీకు స్కిన్ టైట్ అవుతుందన్నమాట. ఆ తర్వాత ఫేస్ కూడా ఇలానే స్క్రబ్ చేసి క్లీన్ చేసేసుకోవాలి. నేను తడి కాటన్తో క్లీన్ చేసుకున్నాను. తర్వాత కడిగేసుకున్న తర్వాత నార్మల్ క్లాత్తో నేను తుడిచేసానండి. తర్వాత మనం ఫస్ట్ తయారు చేసిన ప్యాక్ ఏదైతే ఉందో అది కొద్దిగా తీసుకొని అప్లై చేశాను. ఈ విధంగా వేసిన తర్వాత మనం మసాజ్ లాగా అప్లై చేయాలండి. ఇదేదో ప్యాక్ వేసినట్టుగా కనిపించదు మనకి. ఎప్పటి వరకు మనం మసాజ్ చేయాలంటే అది మన స్కిన్ అంతా లోపలికి వెళ్ళిపోవాలండి. అబ్జార్బ్ అయిపోవాలి మొత్తం స్కిన్ అంతటికి కూడాను. ఈ విధంగా రోజు అప్లై చేస్తే మంచి రిజల్ట్ ఉంటుందండి.